కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా. అరే రాస్కల్, రాసుకో. మీ ముందు నేను కొంతమంది పిల్లల్లా నా కూతురు పక్కల మార్చలేదు అనేది చాలా పెద్ద డైలాగ్ అండి. ఇది ఎంత ఘోరమైన మాట అంటే మనిషి అన్న ప్రతి ఒక్కడికి కోపం తెప్పించే మాట అది. అయితే ఆయన అక్కడ పేరు ఎత్తలేకపోవచ్చు, పేరు ఎత్తకపోయి ఉండొచ్చు. కానీ దీన్ని వైసీపీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు డైరెక్ట్ చేసి చెప్పేశారు. ఏమంటే తమ్నేల్ ఎక్కడుంది, ఆ తమ్నేల్ ఒకవేళ ఇక్కడే పోస్ట్ చేసేయండి. మళ్ళీ వైసీపీ మీడియా ఏం చేసిందంటే అండి, డైరెక్ట్ చింతమనేని గారి ఫోటో వేసేసి ఈ శ్రీనివాస్ అనే ఆయన చింతమనేని గారిని అన్నట్టు వాళ్ళు తమ్నేల్ వేసి కన్ఫర్మ్ చేశారు. దాన్ని దాదాపుగా 1,00,000 మంది చూస్తారు ఆ వీడియోని. అది చూసినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, అందున చింతమనేని ప్రభాకర్ గారు, ఆయనకి రాష్ట్రం అంతా తెలుసు, ఆయనకి ఆవేశం ఎక్కువ, డౌట్ లేదు. చాలా మంది పెద్దలు చెప్పినట్టు నిజాయితీ పరుడు ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది అంటారు. ఆ కోపంలో ఒక మీడియా ఛానల్ ఆయన మీద ఈ శ్రీనివాస్ మాటలను వక్రీకరించి అది డైరెక్ట్గా చింతమనేని గారి అమ్మాయినే అన్నారని ఆ మీడియా క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేశాక ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఇంతమంది ప్రజల్లో సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఏమంటే ఏ తండ్రి ఆగుతాడండి? ఏ తండ్రి అన్నా తట్టుకోగలుగుతాడండి? ఇది ఒకసారి క్లియర్ చెప్పండి. ఇది చూడండి. అరే లోఫర్, నా బొచ్చు కూడా పేకలేవు, మీ కూతురులా నా కూతురు పక్కలు మార్చలేదు, కంట్రోల్ తప్పిన టీడీపీ నేత చింతమనేనిపై ఉగ్రరూపం. ప్రజా చైతన్యం అనే ఛానల్, వైసీపీ అనుకూలమైన ఛానల్ 1,00,000 మంది చూశారు 3 రోజుల్లో. 1,00,000 మంది చూశారు. 1,00,000 మంది దగ్గర చింతమనేని ప్రభాకర్ గారి కూతుర్ని, వారి కుమార్తెని ఈ శ్రీనివాస్ అనే లాయర్ ఇలాగ అన్నాడు అనేది 1,00,000 మంది మైండ్లో క్రియేట్ అయిపోయింది. ఏ తండ్రికి కోపం రాకుండా ఉంటుందండి? ఎమ్మెల్యే, పార్టీ విధానాలు, రాజ్యాంగం, చట్టాలు ఇవన్నీ పక్కన పెడితే ఏ తండ్రికి కోపం రాదు? అరే ఎవరినో తిడితేనే నన్ను తిట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించి, అవును నన్ను తిట్టాడు కాబట్టి ఆవిడకు బీపీ వచ్చినట్టు వెళ్ళి దాడి చేశాడు అన్నాడు. ఇక్కడ ఈయనేమి జనాలను పంపించలేదు చింతమనేని గారు, లేకపోతే దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నించలేదు, ఎక్కడన్నా దారి కాసి ఆయన మీద దాడి చేయించలేదు. ఒక తండ్రికి కూతురునంటే ఎలాంటి కోపం అయితే వస్తుందో ఆ కోపంలో ఉన్న పళంగా లేచేలేడు అంతే. ఆయన మీకు వీడియో చూపిస్తాను చూడండి. పైగా వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మాయి కూడా ఉంది అక్కడ, వాళ్ళ అమ్మాయి ఉన్నారు అక్కడ, చింతమనేని గారు ఉన్నారు. కోపంలో వచ్చారు. ఎవరు ఊరుకుంటారండి? ఏంటి అవసరం ఏంటి ఈ లాయర్ గారికి? అంత పర్సనల్గా ఎమ్మెల్యే గారి మీదకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మహిళలను కూడా టార్గెట్ చేసి లోఫర్లు, లుచ్చాలు, లేదంటే ఈ కుక్కలని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాస్కెళ్ళని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది అది? ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకు చేశారు ఇవన్నీ? ఈ రోజున చింతమనేని గారు ఇంటి మీదకి వెళ్ళడం దారుణం, ఇంటి మీదకి వెళ్ళి అలా చేశారు ఇలా చేశారని వైసీపీ మీడియా సదరు శ్రీనివాసరావు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇదంతా నాకు అనిపించింది ఏంటంటే కుట్రపూరితంగా జరుగుతుంది. ఇది ఇంటెన్షనల్గా చింతమనేని గారికి కోపం ఎక్కువ కాబట్టి ఆయన కోపాన్ని రెచ్చగొట్టడానికి ముందు ట్రై చేశాడు. ఈయన ఏదో దెందులూరులో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడు. అప్పటికే ఆయన సంయమనంగా ఉన్నారు చింతమనేని గారు. ఒకవేళ అవును అతను ఆరోపణ చేసినా కూడా అందులో న్యాయం ఉందనుకుని కొన్ని షాపుల మీద, తెలియకుండా నడిచే షాపుల మీద చర్యలు కూడా తీసుకున్నారట కూటమి ప్రభుత్వం వారు, చింతమనేని గారు. అయినా కానీ చింతమనేని గారు కోపం రావట్లేదని ఇక డైరెక్ట్గా 100 చింతమనేనిలో నా వెంట్రుకతో సమానం అనే డైలాగ్ కానీ, లేకపోతే కూతుర్ల గురించి మాట్లాడే మాటలు కానీ, మరి ఇవన్నీ చూసాక ఎవరండి అంత ఆవేశం లేకుండా ఉండేవాడు? ఎవడు ఊరుకుంటాడు? అయితే వెంటనే దీని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జిల్లా అధ్యక్షులు వారు వచ్చి మాట్లాడుతున్నారు. ఒకసారి వారి మాటలు కూడా వినండి మీరు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి లేదు. తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఈపుగంటి శ్రీనివాసరావు అని లోగడ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశారు. ఆయనకు ఇప్పుడు ఆ పదవి. లోగడ అంటే ఎప్పుడో చేశారటండి ఈయన లీగల్ సెల్, ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కూడా ఉన్నాను అన్నట్టు మాట్లాడాడు. కాబట్టి వీడియో మీరు ఫస్ట్ నేను చూడండి. ఆయన ఇంట్రొడక్షన్లో ఉంటుంది. ఇప్పుడు కూడా నేను అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అని చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు లీగల్ సెల్ అధ్యక్షుడిగా లేరు. జస్ట్ కేవలం ఓ తెలుగుదేశం పార్టీ అభిమాని మాత్రమే. లేదు, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకుని ఒక మీడియా సమావేశం ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. దానికి సంబంధించి
ఆయన్ని పిలిపించి మీడియా సమావేశాలు నిర్వహించొద్దు, ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానానికి తెలియపరచమని చెప్పి నేను పల్లా గారు సూచించడం జరిగింది. అంటే జిల్లా అధ్యక్షుల వారు చెప్పారట ఆయన పిలిచి, రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా చెప్పారట. ఏమంటే మీరు లాయర్గా ఉన్నారు, మీరు కార్యకర్తగా ఉన్నారు, మీరు ఎలా పడితే అలాగా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద మీరు ఆరోపణలు చేయకండి, ఏమన్నా ప్రాబ్లం ఉంటే తీసుకురండి పార్టీ దృష్టికి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారట. నిజంగా సమస్య ఉండి దానికి పరిష్కారమే కావాలంటే ఇలా తీసుకెళ్లే అవకాశం ఉంది కదా. మీరు బెల్ట్ షాపుల గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, అక్కడ చర్యలు తీసుకున్నప్పుడు ఇంకేం చేయాలి శ్రీనివాస్ గారు? మరి అంటే మీరు ఇంటెన్షనల్గా ఎమ్మెల్యే గారిని అటాక్ చేయాలనుకున్నారు కాబట్టి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టొద్దని నాయకులు చెప్పిన తర్వాత కూడా మీరు ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు. ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు మాట్లాడారనే కారణం చూపించి మీరు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అటాక్ చేశారు. ఎమ్మెల్యే గారి మీద అనరాని మాటలు, అనకూడని మాటలు మీరు మాట్లాడారు. మరి మాట్లాడితే మీ వైపు న్యాయం ఉందని ఎవరు చెప్తారు సార్? అది మొదటగా ఆయనకు సూచించి వ్యక్తిగత విమర్శలు కానీ ఏం కానీ మీడియా సమావేశం ద్వారా కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన పార్టీ క్రమశిక్షణని ఉల్లంఘించి ఏదైతే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ బెంగళూరు ఎమ్మెల్యే గారిని విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. మీరు అలా ప్రెస్ మీట్లు పెట్టొద్దండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో ఉన్న మహిళల గురించి కూడా మాట్లాడారంటే మరి మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలాగవుతారు సార్? తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు కదా. ఎవరైనా సరే పైనుంచి ఒక ఆదేశాలు వచ్చేయండి, దాన్ని పాటించాలి కదా. వారు వద్దని చెప్పిన తర్వాత ఇంకా తీవ్రత ఎందుకు పెంచారు? మీరు ఏ ఉద్దేశంతో మీరు తీవ్రత పెంచారు? ఈవేళ మీకు అన్యాయం జరిగిపోయిందని గోలాడుతున్న వైసీపీ మీడియాకి మరి ఈ వాస్తవాలన్నీ కనపడలేదా? కనపడలేండి. వాళ్ళు ఎవరు ఎటువైపు అయితే అన్యాయం ఉందో అటువైపు నిలబడతారు వాళ్ళు. దీన్ని పార్టీ అధిష్టానం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టుగా భావించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి నివేదిక పంపమని చెప్పడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు అనే కార్యకర్తని తెలుగుదేశం పార్టీ నుంచి ఈడ్పుగంటి శ్రీనివాసరావు అని లోగడ సస్పెండ్ చేశారండి. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షుల వారు వీళ్ళ ఆదేశాల మేరకు అతను సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఇప్పుడు మీరు చూశారు ఆయన ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా రేజ్ చేశాడు, ప్రభాకర్ గారిని ఎలా టార్గెట్ చేశారు, ఆయన్ని ఎలా రెచ్చగొట్టారు, వాళ్ళ ఇంట్లో అంటే ఆయన కోపం రావట్లేదని ఇంకా ఇంట్లో కుమార్తె విషయాన్ని కూడా ఆయన ఎలా మాట్లాడాడు అనేది ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టాం సాక్ష్యాలు. సో ఇప్పుడు మీరు ప్రజలే దీనికి జడ్జిలు కాబట్టి మీరు ఆలోచించి మీరు తీర్పు ఇవ్వండి. ఆ తీర్పు ఒకవేళ మీరు చింతమనేని గారికి వైపు న్యాయం ఉంది అనిపిస్తే చింతమనేని గారు అని పెట్టండి, లేదా శ్రీనివాస్ గారి వైపు న్యాయం ఉందని మీకు అనిపిస్తే శ్రీనివాసరావు అని మీకు కామెంట్ రూపంలో మీ జడ్జిమెంట్ని తెలియజేయాల్సిందిగా, అలాగే ఈ ప్రోగ్రామ్ ఇలా కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని మీద కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి సమస్య మీద మనం ఈ కోణంలో కనుక ఆధారాలతో పాటు ప్రజల ముందు పెడితే ఇక ప్రజలే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మనం చెప్తే ఆ రాజేష్ పార్టీ కోసం చెప్తున్నాడు లేకపోతే ఇంకో దానికోసం చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడా మేము న్యాయం వైపు నిలబడతాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ న్యాయమే చేసింది, న్యాయమే చేయబోతుంది. కాబట్టి ఆ పార్టీ తరపున ఈ రోజున చింతమనేని ప్రభాకర్ గారి తరపున నేను మీకు వాదనలు వినిపించాను. దీని మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.